ఒకప్పుడు తెలంగాణలో పల్లెలు మొలిసి అవును. తెలంగాణ ఆ పాట చాలా అవును. ఎమోషనల్‌గా ఉండేది. యెస్. యెస్. తర్వాత మొన్న మీరు ఏదైతే ఖమ్మం సంబంధించిన 'వెలుగుమట్ల'కి సంబంధించిన ఒక అవును. పాటొచ్చింది. అవును. ఆ పాట ఇంకా ఎమోషనల్. అరే! తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అదే దుస్థితి కనబడతా ఉంది అనే విధంగా కనబడతా ఉంది. ఎట్లా చెప్తారన్న ఈ వర్ణన ఎలా చూడొచ్చు? నేనొకటే చెప్పదలుచుకున్నా. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రేవంతు పాలన ఇండ్లను గూల్చే పాలన. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ఇల్లును గూల్చిండా? హ్మ్. ఏ ఒక్క పేదవాళ్ళు ఎక్కడ ఇండ్లు కట్టుకుంటే అక్కడ వాళ్ళకు కరెంట్ ఇచ్చిండు, నీరిచ్చిండు. కాబట్టి కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రేవంతు పాలన ఇండ్లను గూల్చే పాలన. ఇది దోపిడి పాలన, దొంగల పాలన, ఇండ్లను గూల్చే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రేవంతు పాలన ఇండ్లను గూల్చే పాలన. అధికారం లేనప్పుడు అమలు గాని హామీలు, అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే. నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి మార్పు మార్పు అనుకుంటా మనల ముంచవచ్చినోడు, వాడు ఢిల్లీకి పోవుడు తప్ప మన గల్లికి చేసింది లేదు. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రేవంతు పాలన ఇండ్లను గూల్చే పాలన. గడిచిన 9 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు ఎవరు కూడా మాకు కళ్యాణ లక్ష్మి కావాలని అడగలేదు. అవును. కానీ కేసీఆర్ గారే ఆ ఇంటికి పెద్ద కొడుకులాగా, ఒక పెద్దన్నలాగా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, మాకు ఆసరా పెన్షన్ కావాలని అడగలే. రూ. 200 ఉన్న పెన్షన్‌ని రూ. 1000 చేసిండు. రూ. 1000 ఉన్న పెన్షన్‌ని 2000 చేసిండు. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ఆ రోజు ఎన్నికలలో అంటే, ఒక్క నెల రోజులు ఆగండి పెద్దమ్మ, వచ్చే నెల రూ. 4000 తీసుకో అని చెప్పిండు. మరి ఇవ్వాలి కదా ఇప్పటికే. నువ్వు చేయాల్సినటువంటి పరిపాలన ఇంకొక ఏడాది తర్వాత మళ్ళీ ఎన్నికలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ ఇట్లా ఎన్ని విధాలుగా చూసినా రేవంత్ రెడ్డి కంప్లీట్‌గా ప్రజలకు మాయ మాటలు చెప్పి, ఒక మాటల ఊబిలోకి దించి ఓట్లు తీసుకున్నాడు తప్ప చేయాల్సినటువంటి హామీలనన్నీ పక్కన పెట్టి జూబ్లీహిల్స్‌కే పరిమితం అయ్యి జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో ఉంటూ ఆయన రియల్ ఎస్టేట్ దందాలు, ఫోర్త్ సిటీ అని అవసరం లేని కాడ ఫోర్త్ సిటీ పెట్టి కంప్లీట్‌గా ఒక రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపిండు. అవును. అన్న ప్రజా విప్లవం అనేది గూడా మన తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇతర రాష్ట్రాల కంటే మన కాడ కొంత డిఫరెంట్‌గా కనబడతాయి. అవును. ప్రజల్లో చైతన్యవంతం గూడా పాట ద్వారా తీసుకొని రావచ్చు. పసి బిడ్డకు గూడా ఒక పౌరుషం తెప్పించేంత విధంగా మన పాటలుంటాయి. అవును. ఎందుకన్నా అంటే ఇలా ఎందుకుంటాయి మన పాటలు? ఎందుకు ఈ ధోరణి ఇంత ప్రాతినిధ్యం ఎందుకుంది మన పాటల అంటే కంటే? తెలంగాణ గడ్డ అంటేనే పాటలకు పుట్టినిల్లు. అవును. అది తెలంగాణ సాయుధ పోరాటంలో బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సరుకరోడా, నాజీల మించినవురో నైజాము సరుకరోడా, చుట్టుముట్టు సూర్యపేట నటనడుమ నల్లగొండ, నువ్వు ఉండేది హైదరాబాదు దాని పక్కనే గోలుకొండ, గోలుకొండ కిలా కింద, గోలుకొండ కిలా కింద, గోలుకొండ కిలా కింద నీ గోరి గడతాం కొడుక. ఆ రోజే కదా ప్రశ్నించే తత్వం. ఆ రోజు నిజాం నవాబుని ఎదిరించింది పాట. అవునవును. దాని తర్వాత దాని పరంపర కొనసాగుతూ తెలంగాణ మట్టి అంటేనే ఒక త్యాగము, తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాలకు పుట్టినిల్లు. అది సందర్భం ఏదైనా కావచ్చు.